నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, కార్మికులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులోని డిపో ఎదుట ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో నిరసన. అనంతరం మాట్లాడిన డిపో అధ్యక్షుడు ప్రవీణ్, ఇతర నాయకులు. పెంచలకోనలో తాత్కాలిక దుకాణాలకు బహిరంగ వేలంపాటలు. వచ్చే నెలలో బ్రహ్మోత్సవాల దృష్ట్యా నిర్వహించిన వేలంపాటలో పాల్గొని దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో బాబాకు జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పదవీ విరమణ పొందిన ప్రతి కార్మికుడి కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు పట్టణ అధ్యక్షుడు బివి రమణయ్య కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు, యూనియన్ నాయకులు నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, ఆప్కాస్ కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. కమిషనర్ వెంకటేశ్వర్లకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షుడు బివి రమణయ్య తదితరులు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అందజేయాలన్నారు. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఆప్కాస్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతి పబ్లిక్ హాలిడేస్ కు సెలవులు మంజూరు చేయాలని, ఇంకా పలు సమస్యలు పరిష్కరించాలని ఆయన వివరించారు. అంటే ఎక్కువ హామీలు ఇవ్వడం, అధికారంలోకి రావడం అనేది కూటమి ప్రభుత్వం జరిగింది. కానీ సంవత్సరం గడిచిపోతున్నా మున్సిపాలిటీ కార్మికుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంది. అది కాకుండా ఆప్కాస్ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. 15, 16, 17 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, ఉద్యోగంలో పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది 17 రోజుల సంఘకాలంగా ఒప్పందాలు ఇంతవరకు పారిశుద్ధ్య కార్మికులను, ఇతరత అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, హౌస్ కీపింగ్ రకరకాల పేరుతో కాంట్రాక్టర్లు దోపిడీ చేసేవాళ్ళు. సక్రమంగా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు, తగ్గించి జీతాలు ఇచ్చేవాళ్ళు, పిఎఫ్ సక్రమంగా జమ చేసేవాళ్ళు కాదు, ఈఎస్సీ గురించి ఆలోచించేవాళ్ళు కాదు. అన్ని రకాలు కూడా దోపిడీ చేసినటువంటి తరుణంలో దోపిడీ నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఆప్కాసులు తీసుకురావడం జరిగింది. ఆప్కాసులు మేము ఆహ్వానించినాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలాలకు మందేసి ఉండేనాలు కూడిపోయినట్టు గతంలో ఉన్న రక్షణ కూడా లేకుండా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా తిరిగి బలి పశువులుగా కాంట్రాక్టులకు అప్పచెప్పేటువంటి విధానాన్ని తీసుకొస్తానికి చాలా దుర్మార్గం. పారిశుద్ధ్య కార్మికులు అనేది అందరూ చేసే పని కాదు, ఎవరంటే వాళ్ళు చేసే పని కాదు, వాళ్ళు మాత్రమే చేయగలరు. వాళ్ళు దేవుళ్ళని పాదాలకు పూజలు చేసి శావలాలు కప్పి ప్రధానమంత్రి మొదలుకొని ఈ ఊరు నాయకుల దాకా
పొగిడి వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాంట్రాక్టుల దోపిడీని కాపాడుతామని, పర్మనెంట్ చేస్తామని, వారసత్వపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి దారా కోటేశ్వరరావు, బి రమేష్, వెంకటరమణ, మురళి, మనమ్మ, సంపూర్ణమ్మ, పెంచులమ్మ, సిపిఎం గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్, నారాయణ, శ్రీనివాసులు, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో గూడూరు ఆర్టీసీ డిపోలో నిరసన కార్యక్రమం జరిగింది. యూనియన్ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ అసిస్టెంట్ కార్యదర్శి అహ్మద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఉపాధ్యక్షుడు వెంకయ్య, వర్కింగ్ అధ్యక్షుడు కృష్ణ, గ్యారేజ్ కార్యదర్శి ప్రవీణ్, రమేష్, వీరయ్య, శేఖర్, సందాని, సుధాకర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కే మహమ్మద్, జోనల్ సహాయ కార్యదర్శి. ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ ఎన్ఎంయుఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టడం, అదేవిధంగా ధర్నాలు 2 రోజులు. ఈరోజు నిరసన కార్యక్రమం ప్లే కార్డులతో చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం గూడూరు డిపోలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైతే ఎన్ఎంయు రాష్ట్ర కమిటీగా పిలిపించిన మేరకు జరుగుతున్న ఆందోళనలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ పట్టించుకొని పరిష్కారం చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో జరుగు ఆందోళన కార్యక్రమాలకి యాజమాన్యమే బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలిపించింది. 56 డిమాండ్ల మీద మేనేజ్మెంట్కి రాష్ట్ర కమిటీ మెమోరాండం ఇచ్చి పలు దఫాలుగా హెచ్చరించి పలు రకాలుగా నిరసనలు తెలియజేశాము. అయినా కూడా మేనేజ్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టుంది. దానివల్ల మన రాష్ట్ర కమిటీ ఇగిన మన ఉద్యమ కార్యరూపం దాల్చాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ దశలో ఇప్పుడు రిలే పాస్టులు అయిపోయినాయి. మొత్తం రిలే పాస్టులకి సుముఖంగా ఉన్నట్టు రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానికని ఈ సభముఖంగా తెలియజేయడం వివరంగా ప్రతి ఒక్క కార్మికుడు రాష్ట్ర కమిటీ ఏ పిలిపిస్తుందో ఆ పిలుపుకి సిద్ధంగా ఉండాలని చెప్పని టీడీపీ గూడూరు డిపో ప్రెసిడెంట్గా చేస్తున్నాను, నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ తరఫున. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే 1/2019 సర్క్యులర్ గతంలో సురేంద్రబాబు అనే ఎండీ గారు ఉన్నప్పుడు చిన్న కేసులకు కూడా అధికమైన పనిష్మెంట్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో 1/2019 అనే ఒక సర్క్యులర్ని తెచ్చారు. ఆ సర్క్యులర్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ ఆర్టీసీలో యాజమాన్యం వాళ్ళు ఎంతసేపు అయినా ఆ సర్క్యులర్ని పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలమైన విధంగా ఇస్తూ సస్పెన్షన్లు, రిమూవల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికోసం ఇది ముఖ్యంగా చేస్తున్నాం. అలాగే మహిళా కండక్టర్లకి చైల్డ్ కేర్ లీవ్ అనేసి 180 రోజులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అది ఇవ్వడానికి కూడా అధికారులు అవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా నైట్ డ్యూటీలు డ్రైవర్లు, కండక్టర్లు బయట దగ్గర పోయి పడుకోవాలంటే అక్కడ దోమలు విపరీతంగా ఉంటాయి. అయినా కానీ ఏ రోజు దోమలకు కానీ, వర్షానికి కానీ, ఎండకు కానీ, ఎటువంటి పరిస్థితులైనా కానీ నైట్ అవుట్ డ్యూటీలు ప్రతి ఒక్క డ్రైవరు, కండక్టర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ నైట్ అవుట్కి ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి కూడా యాజమాన్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. వాళ్ళు అంత దూరం ఇల్లు వదిలేసి పోయి బయట పడుకున్న వాళ్ళకి కనీసం నైట్ అవుట్ డబ్బులైనా కల్పిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారనే ఉద్దేశం మానేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రమోషన్లు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పెనుసుల నరసింహస్వామి దేవాలయంలో తాత్కాలిక దుకాణాలకు అధికారులు బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంపాటల్లో పలువురు పాల్గొని దుకాణాలు దక్కించుకున్నారు. రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో కొలువైన శ్రీ పెనుసుల నరసింహస్వామి దేవాలయంలో వచ్చే నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా దేవాలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో తాత్కాలిక దుకాణాలకు వేలంపాటలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో దుకాణదారులు వ్యాపారాలు చేసుకునేందుకు ఈ వేలంలు జరిగాయి. 53 దుకాణాలకు వేలం నిర్వహించగా 3,000 రూపాయల వంతున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వేలంపాటలో పలువురు వ్యాపారులు పాల్గొని దుకాణాలు దక్కించుకున్నారు. పోటాపోటీగా వేలంపాటలు జరిగాయి. ఈ కార్యక్రమంలో
ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్షణ కోసం గూడూరు డీఎస్పీని ప్రేమజంట ఆశ్రయించింది. తెనాలికి చెందిన విజయలక్ష్మి, చిలుకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఆదిల్ బాషాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు శ్రీ సిటీలో పనిచేస్తుండగా ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమ వివాహానికి దారితీసింది. ఇద్దరు మతాలు వేరు కావడంతో పెద్దల నుండి రక్షణ కల్పించాలని వారు అభ్యర్థించారు. ఆదిల్ని పెళ్లి చేసుకున్నాను. మాకు సూలూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళంతా మాకు న్యాయం చేశారు. మా అమ్మ నాన్న మా అత్త వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అక్కడికి వచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు అని పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి మాకు న్యాయం జరగకోకుండా మా అత్త మామని మా భర్తని చంపేస్తానని బెదిరించి మమ్మల్ని విడదీసేసి నాకు తెలియకోకుండానే నాకు ట్యాబ్లెట్లు ఇచ్చి నాకు అబార్షన్ చేయించారు. అది అబార్షన్ చేయించింది విజయవాడ బెంజ్ సర్కిల్ వాసవి మహిళా మండలి దగ్గర. నన్ను ఒక 10 రోజులు అక్కడ ఉంచి అక్కడే వాళ్ళకి మహిళా మండలి వాళ్ళకి తెలిసిన వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు తెలియకోకుండా అబార్షన్ చేయించారు. ఆ తర్వాత నేను మా అమ్మ నాన్న దగ్గర నుంచి తప్పించుకుని వద్దామని చాలా రోజుల నుంచి చూశాను. ఈ నెల 14వ తారీఖు మా అమ్మ దగ్గర నుంచి నేను తప్పించుకుని తెనాలి నుంచి నేను ఒక్కదాన్ని వచ్చేసేసాను ఇక్కడికి. నాకు మేము ఇంట్లో తప్పించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలని చెప్పి మేము ఉన్నాం. వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లం చేయకూడదని మాకు ప్రొటెక్షన్ కోసం మేము పోలీస్ స్టేషన్. మైనింగ్ మాఫియాకు తహసీల్దార్ కొమ్ము కాస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య విమర్శించారు. సైదాపురంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అనంతరం రెవెన్యూ కార్యాలయం వద్ద 2వ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపి పోలయ్య మాట్లాడుతూ ఊటుకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, దళితుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. పలు సర్వే నంబర్లలో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించి పేదలకు పంచాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రమేష్, మాజీ ఎంపీటీ సభ్యులు గడ్డం వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు మమత, నాగమణి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, ఇతర సంఘాల నాయకులు కోటయ్య, శ్రీను, చంటి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అలాగే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ కూడా అర్జీలు ఇచ్చాం. భూమి మాత్రమే ఉందని మైనింగ్ వాళ్ళు కూడా మనకి పేపర్లు రికార్డులు సేకరించాం. అన్ని రికార్డులు డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా వినిస్తాం. ఎంఆర్ఓకి ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు మొత్తం సర్వే చేసి వాళ్ళు మొత్తం కూడా మాకు ఆర్డర్స్ ఇస్తారని చెప్పారు. మాకు అలాగనే హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఎంఆర్ఓ దాని మీద మాకు ఖచ్చితమైన చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా 4 రోజుల నుంచి తిరుగుతున్నా వాళ్ళు ఏమి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీని మీద ఊటుకూరు ఇలాగనే ఉంది కదన్నా. ఎలాగంటే అలాగనే మనం ఎంఆర్ఓతో చాలాసార్లు కలిసినా కూడా లాభం లేదు. మనం ఏదో ఒకటి దీన్ని గట్టిగా ప్రయత్నించాలని గత 2 రోజులుగా మేము గారు కూడా నిన్న మాట్లాడుతూ మాకు ఇప్పుడు టైం లేదు, గత 2 నెలల నుంచి తిరుగుతున్నా కూడా టైం లేదు మాకు ఇప్పుడు కొనసాగుతా ఉంటే వాటికి అడ్డుకట్టేయాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం కంచె సేను మేసే విధంగా కాపాడాల్సినటువంటి రైతాంగం మొత్తం కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా ఇక్కడ అధికార పార్టీ అండదండలతో భూస్వాములకు మైనింగ్ మాఫియాకు తొత్తుగా వ్యవహరించడం వల్ల ఇవాళ పేదవాడికి భూమి దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో దళితులు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రైతు కూలీ సంఘం నాయకుల మీద, మహిళా సంఘం నాయకుల మీద, మాజీ ఎంపీటీ సభ్యుల మీద, ప్రశ్నించే గొంతుల మీద ఇవాళ అధికార పార్టీ ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తే ఆ అక్రమ కేసులకి భయపడి ఇవాళ భూములకి మేము దూరం అవుతామని చెప్పని ఊహించుకోవటం ఇది అవివేకం అని చెప్పని ఇవాళ అధికార పార్టీ నాయకులు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి ఉడత బెడతలకు మేము భయపడాం. మేము ఖచ్చితంగా భూ ఆక్రమణ చేస్తాం, భూములనే ఉంటాం. భూమిని పేదలకు దక్కేంత వరకు రైతు కూలీ సంఘ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎంఆర్ఓ అవినీతి అక్రమాలన్నీ కూడా మొత్తం ప్రశ్నిస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద అక్రమంగా ఇవాళ పోలీసుతో కుమ్మక్కై ఇవాళ రెవెన్యూ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు.
సూలూరుపేట లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తన మనవరాలు దీక్షిత జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, కోశాధికారి వీరేంద్రనాథ్, క్లబ్ ప్రతినిధులు మురళీరెడ్డి, రామ్మోహన్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిశేషారెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ సాయిరాం చారిటీస్ నందు ఈ వృద్ధులకు ఉదయం టిఫిన్, ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం గాను ఇక్కడ వీరికి డొనేట్ చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు సూలూరుపేట ప్రెసిడెంట్ అయిన మధుసూదన్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ మిత్రుడైనటువంటి లైన్ కె మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ అధ్యక్షులు వారు మా జోన్ విజిట్కి మా జెడ్సీ కె ఆదిశేషారెడ్డి గారు విజిట్ చేసినప్పుడు ఇక్కడున్న ఆశ్రమాన్ని చూసి చాలా సంతృప్తి చెంది ఆయన మనవరాలి పుట్టినరోజు దీక్షిత, ఆయన కూతురు పాప, చిన్న పాప దీక్షిత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 చేయడానికి ఆయన ఇక్కడికి అమౌంట్ పంపించాడు. అతని దాతృత్వంతో ఇక్కడ ఉన్న వృద్ధులకి కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి మా గూడూరు లయన్స్ క్లబ్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఆ పాప దీక్షితకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పాప ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ కుటుంబము భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని. అదేవిధంగా ముఖ్యంగా ఆదిశేషారెడ్డి గారు ఇక్కడ జోన్ విజిట్ వచ్చినప్పుడు ఈ ఆశ్రమం చూసి చాలా సంతృప్తి చెందిన సందర్భంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఈ ఆశ్రమం నిర్వహిస్తున్న పెద్దలు కళ్యాణి గారు కూడా దీనికి ఖచ్చితంగా దోహదపడుతున్నారు. ఈ ఆశ్రమాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చెందించాలని, అభివృద్ధికి ఆమె శక్తివంచన లేకుండా పనిచేయాలని, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేస్తూ ఉంది. అలానే చాలామంది వృద్ధులకి ఆశ్రమం ఇచ్చి వారి పిల్లలు ఎవరు కూడా చూడని ఇదిని ఆమె మరిపించి వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఇక్కడ వారి జీవితాన్ని గడిపేందుకు దోహదపడుతున్నందుకు కళ్యాణి గారికి లయన్స్ క్లబ్ ద్వారా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. గూడూరు పట్టణంలోని సెయింట్ పౌల్ పీటర్ లూథరన్ సంఘంలో శ్రమకాల 40 దినముల ప్రార్థనలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా పరిశుద్ధ బుధవారం సాయంత్రం పస్కా పండుగ అంటే దాటి వెళ్లుట అనే అంశం వివరణ కార్యక్రమం జరిగింది. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ రాజ్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మనుషులందరికీ నీవు దయచేసిన లెక్కింపశక్యం లోకం నుండి కృపను పంపి మమ్మను బలపరచుము. నీ నామమునకు యుగ వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము సహాయము చేయవాడొకడునూ లేకపోయాను, ఆదరించేవాడెవడనూ. భయభక్తులతో చదువుకున్నాం. లూకా 22:1-23. లూకా 22:1-23. ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించిన ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన స్వామి, కృప కలిగిన తండ్రి, నీ నామమునకు క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసి, ఆ రీతిగానే ఈ దినముందు చదవబడినటువంటి లేఖన భాగాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మాట ఏంటిదో తెలుసా? నేను ఈ లోకానికి వచ్చింది నేను పరిచర్య చేయడానికి కాదు. వారు ఏమి నీ చెప్తున్నారంటే, అమ్మా నాతో నీకేం పని,
నా సమయం ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఏంటిదనంటే ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఈ తోటలో మీరు పడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా అన్నాడు. ఒక విషయం కనబడతా ఉంది. కనుక ఆయన బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే ఆ దినాల్లో దేవుని దగ్గరకు సమీపించాలంటే కొన్ని సిద్ధపరిచాడు. ఇకను మనము ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఇదిగో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నేను దేనికి అర్హత లేదేమో కాబట్టి క్షమించబడలేనేమో, ఆ స్థానానికి నేను అర్హత లేనిటువంటి వాడునేమో కాబట్టి దేవ పాద ఇదిగో తండ్రికి మాకు ఉన్నటువంటి ఎడబాటును తొలగించిన నిమిత్తమై మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపడం ద్వారా, వారి మరణము ద్వారా తండ్రి నీ పాద సన్నిధానంలో న్యాయమైనటువంటి తీర్పును మేము పొంది ఉన్నామని. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. మనుబోలు సమీపంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చల్లా ప్రసాద్ రెడ్డి, రేణుకా దంపతులతో పాటు వారి కుమారులు జశ్వంత్ రెడ్డి, వంశీరెడ్డి వ్యవహరించారు. సాయిరాం 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 హే పాండురంగ సాయిరాం, సాయిరాం 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 హే పండరినాథ సాయిరాం, సాయిరాం 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 హే పాండురంగ సాయిరాం, సాయిరాం 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 హే పండరినాథ సాయిరాం, జై సాయిరాం జై సాయిరాం. సాయిరాపురంలో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి.
భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వరిగొండ శైలజ, ఇందూరు సుబ్బరామరెడ్డి, మజ్జిగ దాతగా తాళూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, కార్మికులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులోని డిపో ఎదుట ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో నిరసన. అనంతరం మాట్లాడిన డిపో అధ్యక్షుడు ప్రవీణ్, ఇతర నాయకులు. పెంచలకోనలో తాత్కాలిక దుకాణాలకు బహిరంగ వేలంపాటలు. వచ్చే నెలలో బ్రహ్మోత్సవాల దృష్ట్యా నిర్వహించిన వేలంపాటలో పాల్గొని దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో బాబాకు జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.